హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ప్రస్తుత సమాజాన్ని సహస్రాబ్ది కాలం వెనక్కి నెట్టేద్దామా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. విందామా? ప్రస్తుత సమాజాన్ని సహస్రాబ్ది కాలం వెనక్కు నెట్టేద్దామా? ఇక వినండి ఈ అంశం. రామానుజ విగ్రహ ప్రతిష్టాపన ఒక రియాలిటీ షో. ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానళ్లలో ప్రేక్షకులు రియాలిటీ షోలు చూస్తుంటారు. వాటి రూపకర్తలు, దర్శక నిర్మాతలు తెర మీద కనపడరు. అందులో పాల్గొంటున్న నటీనటులు మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంటారు. ఆ కార్యక్రమాల్ని ఎవరో స్పాన్సర్ చేస్తుంటారు, మరెవరో ప్రమోట్ చేస్తుంటారు. ప్రేక్షకుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా అవి టీవీ తెర మీద కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలను తమకు తామే చెప్పుకునే స్థాయి లేని కొందరు మనుషులు వెకిలి నవ్వులు నవ్వుతూ, పిచ్చి జోకులేస్తూ అసభ్య నృత్యాలు చేస్తూ ఉంటారు. దానికి కామెడీ అని పేరు పెడతారు. ఇష్టం లేని వాళ్ళు ఛానల్ మార్చుకోవాల్సిందే. పోనీ దేశంలో ఏం జరుగుతుందోనని న్యూస్ ఛానల్కి మారిపోయినా లాభం ఉండదు. అక్కడ ఈ రియాలిటీ షోకు సంబంధించిన ప్రకటనలు వస్తుంటాయి. అదెంతో ఇబ్బందికరమైన పరిస్థితి. పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం తప్పించుకుందామని ప్రేక్షకులు అటు ఇటు ఏ ఛానల్కు మారినా ఆ ప్రసంగాన్ని తప్పించుకోలేరు. అలాంటప్పుడే ప్రేక్షకులకు జ్ఞానోదయం అవుతుంది. ఈ దేశాన్ని మూర్ఖత్వంలో ముంచేవారు ముంచుతూ ఉంటే వివేకవంతులంతా ఏం చేస్తున్నారని అనిపిస్తుంది. ఎంత చిన్న ప్రయత్నమైనా చేస్తూ ఉండాలి కదా అని అనిపిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చినజీయర్ నేతృత్వంలో కొనసాగిన రామానుజ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఒక రియాలిటీ షోకు ఏమాత్రం తీసిపోదు. దానికి ఢిల్లీ నుంచి ఇద్దరు ముఖ్యమైన ఆర్టిస్టులు కూడా వచ్చి పెద్ద నామాలు పెట్టుకొని వేషం కట్టారు. బెల్లం ఎక్కడ ఉంటే అక్కడ చీమలు చేరినట్టే, హిందూ మతం ఎక్కడుంటే వీళ్ళు అక్కడికి చేరి కామెడీ పండిస్తుంటారు. వారి తర్వాత వారి జూనియర్ ఆర్టిస్టులు కూడా వచ్చి తగ్గేదేలే అన్నారు. ఎన్ని వందల ఎకరాలు కావాలి? చినజీయర్ స్వామి రామేశ్వరరావుతో ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ, ఆయనతో ఒక మతాచార్యుడి విగ్రహ స్థాపనకు ఎన్ని వందల ఎకరాలు కావలసి వచ్చాయి? విగ్రహంలో ఉన్న బంగారం ఎంత, దాని ఎత్తెంత, ఇటువంటి వివరాలన్నీ జనానికి తెలిసిపోయాయి. వాటి గురించి చెప్పుకోవటం అనవసరం. ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మత గురువులు అందరూ కలిసి సామాన్యుణ్ణి మతం ఉచ్చులో ఎలా పడేస్తున్నారో ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. సమతామూర్తి రామానుజుడి విగ్రహ స్థాపన అని గొప్పగా చెప్పుకునే ముందు 1000 ఏళ్ల క్రితం నాటి ఓ మత ప్రచారకుణ్ణి ఇప్పుడు మళ్ళీ జనం మీద రుద్దటం వెనుక ఉన్న రాజకీయాలు ఏమిటి, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఏమిటి, ఎవరు ఎవరికి బినామీ అని సామాన్యులు ఆరా తీస్తున్నారు. అన్నీ పసిగడుతున్నారు, నిజాలు తెలుసుకుంటున్నారు. అది ఎవరో ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న కార్యక్రమం అనే అనుకుందాం. కానీ దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సమాజంపై పడుతుంది కనుక, తప్పుడు విషయాలతో జనాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు కనుక ప్రగతిశీల భావాలు గల వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. సమతామూర్తి పేరుతో అక్కడ జరగబోయేది వ్యాపారమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రామానుజుడి గురించి నిజాయితీగా వీళ్ళేమైనా జనానికి వాస్తవాలు చెప్తున్నారా? చెబితే కొంతవరకు ఇబ్బంది ఉండకపోయేది. వైష్ణవ మతం స్వీకరించమని ఒత్తిడి, పంగనామం ధరించిన హోంమంత్రి
రామానుజాచార్యుడు ఏమైనా కుల నిర్మూలన కోసం పాటుపడ్డా? మనుషులంతా ఒక్కటే అని గాని, అందరూ సమానులే అని గాని అన్నాడా? హ, అనలేదే. మోక్ష సాధన కోసం తను, తన వర్గం వారు ఎలాగైతే శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తున్నారో, ఇతర కులాల వారు కూడా ఆ జగన్నాటక సూత్రధారిని ఆరాధిస్తూ మోక్షం సాధించుకోవాలని అన్నాడు. అంటే ఇతర కులాల వారిని కూడా తన శ్రీ వైష్ణవ మతం స్వీకరించమని ఒత్తిడి చేశాడు. అంతేగాని కులాలకు అతీతంగా వ్యవహరించాడని కాదు. మొన్నటి వరకు శ్రీ వైష్ణవ గురువులు ఊళ్ళు తిరుగుతూ ఇతర మరి కులాల వారి భుజాల మీద శంకు చక్రాలు ముద్రించి సంవత్సరినాలు వారిని నారాయణమూర్తి భక్తుల జాబితాలో చేర్చుకుంటూ పోయారు. ఇది ఎవరో చెప్పిన విషయం కాదు. 1960లో దేవరాజు మహారాజు ఆయన చిన్నతనంలో ఆయనే గమనించాను అని చెప్తూ, అంతేగాని ఇతర కులస్తుల ఆర్థిక స్తోమత పెంచడానికి కానీ వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ ఆ గురువులు ఏమాత్రం పని చేయలేదు అని దేవరాజు మహారాజు అంటూ, రామానుజుడిది భక్తి ఉద్యమం, సామాజిక ఉద్యమం కాదు, లేని దేవుణ్ణి నిలబెట్టడానికి చేసిన వృధా ప్రయాస. అలాంటి వాడికి విగ్రహం పెట్టి ఏమి సాధించాలనుకుంటున్నారు? పూలే, అంబేద్కర్, పెరియారు, మరి వారి సంగతి ఏమిటి? వారెందుకు? నిజంగా రామానుజుడు దళితుల కోసం కృషి చేసి ఉంటే ఈ దేశంలో పెరియార్, అంబేద్కర్, పూలే దంపతులకు పని ఉండేదే కాదు. నిమ్న కులస్తులంతా మెడకో ముంత, నడుముకో చీపురు కట్టుకొని జంతువుల కన్నా హీనంగా బతకాల్సి వచ్చేది కాదు. కేరళలో నంగిలి అనే నిమ్మనజాతి మహిళ రొమ్ము పన్ను చెల్లించలేక కొడవలితో తన 2 రొమ్ములు కోసి తెచ్చి సుంకం వసూలు చేసే అధికారి చేతిలో పెట్టేది కాదు. సరే, పాత సంగతుల్లే అని వదిలేద్దాం. సమకాలీనంలో ఏం జరుగుతూ ఉంది? ప్రముఖ సంగీత విద్వాంసుడు కేజే జేసుదాసును ఆలయంలోకి రానివ్వకపోతే ఆయన ఆలయం బయట కీర్తన పాడి వెళ్ళిపోయాడు కదా. ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు ఆలయ ప్రవేశం లేదంటే గుడి బయటే పూజలు నిర్వహించుకొని తిరిగి వెళ్ళిపోయారు కదా. మరి రామానుజుడు 1000 ఏళ్ల క్రితమే సమత సాధించిన వాడైతే ఇప్పటికీ నిమ్న వర్గాల మీద అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ఓ దళిత యువతిని పెత్తందారులు రేప్ చేస్తే వారిని రక్షించడానికి పోలీసులు అర్ధరాత్రి ఆ అమ్మాయికి అంత్యక్రియలు ఎందుకు చేశారు? అమ్మాయి కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా అలా చేయటం అంటే మరి ఈ దేశభక్తులు శాంతి భద్రతలు కాపాడుతున్నట్ట? ఈ దేశంలో ఏ సమత ఉందని మత ప్రచారకులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, కొన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకి రామానుజాచార్యుడు ఎవరో తెలుసా? ఆయన ఏం బోధించాడో తెలుసా? నేటి పాలకులు, మరి ప్రధాని, హోంమంత్రులు వారితో సహా యాంకర్ల దాకా వేషాలు వేసుకొని జనాన్ని ఊదరగొట్టడం తప్ప అసలు విషయం ఏమైనా మాట్లాడారా? సనాతన ధర్మం చాటి చెప్పి జనాన్ని జాగృతం చెయ్యాలన్నారు. చాటి చెప్పారు సరే, ప్రాథమిక అవగాహన కూడా లేని ఆ సనాతన ధర్మంతో సమాజాన్ని ఎలా జాగృతం చేస్తారో చెప్పాలి కదా. దేశాల నుండి సాధు సన్యాసుల్ని, సంతులను ఆహ్వానించామన్నారు. ఏ దేశం వాడైతేనేమిటి, విషయమేమీ లేనప్పుడు సన్నాసి రాసుకుంటే రాలేదు బూడిదే కదా. అలాగనే నిన్నటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చినజీయర్ స్వామి కులాలకు అతీతంగా ఏమి చేశారు? కులాలకు అతీతంగా రామానుజుడు చేసిన పనులేమిటి? ఆయన కృషి ఫలితం సమాజం మీద ఎలా పడింది? చర్చించారా? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టగానే సరిపోదు కదా. సమానత్వ స్థాపనకు ఆయన చేసిన పనులేమిటి చెప్పాలి కదా. తను ఓ విశ్వాసంలో ఉండి ఓ దేవుణ్ణి ప్రార్థించి మోక్షం సాధించాననుకున్నాడు. అదే పని ఇతర కులాల వారిని చెయ్యమన్నాడు. అంతే కదా. దైవభావంతో మోక్షప్రాప్తితో సమాజం ఏ కాలంలోనైనా ముందుకు నడిచిందా? ఈ తరం వారు
ఆ విషయాన్ని విశ్లేషించుకోవాలి. 1000 క్రితం దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుప్తరాజుల పాలన అంతమైంది. ఉత్తర భారతదేశం మీద గజనీ మహమ్మద్ దండయాత్రలు, అది 1001 నుంచి 1027 సిఈ క్రిస్టియన్ ఎరా అప్పటిదాకా సాగుతున్నాయి ఆ రోజుల్లో. దక్షిణ భారతదేశంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు పరిపాలిస్తున్నారు. ఎవరి రాజ్యం వారు కాపాడుకోవటంతోనే సతమతం అయ్యేవారు. హేతుబద్ధంగా ఆలోచించడం తర్వాతి మాట. కనీసం అప్పటి ప్రచారంలో ఉన్న చార్వాక దర్శనం, బుద్ధుడి బోధనలు వారి చెవికి ఎక్కలేదు. మెల్లమెల్లగా వైదిక ప్రచారకుల ప్రభావానికి లోనై జైన మందిరాల్ని, బౌద్ధారామాల్ని దౌర్జన్యంగా ఆలయాలుగా మార్చుకొని, కొత్త దేవుళ్ళను సృష్టించుకొని తమ జన్మలు ధన్యమయ్యాయని మురిసిపోయారు. చివరికి బుద్ధుణ్ణి దశావతారాల్లో చేర్చుకొని బౌద్ధుల ఆలోచన ధోరణిని నాశనం చేశారు. ఇక దేవుడికి జీవుడికి మధ్య గురువు ఎవరు అని ఆలోచిస్తే, దేవుడికి జీవుడికి మధ్య గురువును ప్రవేశపెట్టి ప్రమోట్ చేసింది రామానుజాచార్యులే. ఆ గురుస్థానంతో తన వర్గమంతా రాగల కాలాల్లో ఆధ్యాత్మిక ఆధిపత్యం కొనసాగించవచ్చని వ్యూహాత్మకంగా ఒక పన్నాగం పన్నిన మహానుభావుడు ఆ రామానుజాచార్యుడే. ఆ శ్రీమన్నారాయణుని నేరుగా మీకు మీరే ప్రార్థిస్తే లాభం ఉండదు. అది ఒక గురువు ద్వారా సమ్యక్ జ్ఞానం పొందాలి అన్నాడు ఆయన. అందువల్లనే బ్రాహ్మణ పూజారి వర్గమంతా శతాబ్దాలుగా పౌరోహిత్యంతో సునాయాసంగా బతికేస్తున్నారు. అదే బహుజనులు, ఈ దేశ మూలవాసులు విద్య లేక ఎంత కష్టపడ్డా ఆర్థికంగా నిలదొక్కుకోలేక నానాయాతన పడ్డారు. సమాజంలో ప్రతి చిన్న పెద్ద కార్యక్రమాలకు పూజారులు, పురోహితులు, మత గురువుల అవసరం తప్పనిసరి అన్నట్లు రామానుజుడు జనాన్ని ప్రభావితం చేశాడు. 1000 ఏళ్ల నాటి ఆయన నిర్ణయం ఇప్పటికీ సమాజంలో కనిపిస్తుంది. అదే సంప్రదాయం, సంస్కృతిగా మారింది. తమ వైదిక మతంలోని మరో శాఖకు చెందిన వీరశైవులతో హోరాహోరీగా కొట్లాడిన వీరు అంటే ఈ వీర వైష్ణవులు సమత గురించి ఏమి చేశారని ఇప్పుడు ఈ విగ్రహాలు. ఒక శ్రీ వైష్ణవుడు చందాలు పోగు చేసి తన కులస్థుడైన మరో శ్రీ వైష్ణవుడి విగ్రహం స్థాపించినట్టే ఉంది, కానీ అంతకు మించి ఏమీ లేదు. అందుకే చారిత్రక సత్యాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. కులాలు ఉండాలండి అన్న వారి ఉవాచలు రామానుజుడు కులాలకు అతీతంగా జ్ఞానబోధ చేసి ఉంటే, ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేయించిన చిన్నజీయర్ కులాలు ఉండాలని ఎందుకు చెప్తున్నారు? ఆ మాటల వెనుక మతలబులు ఏమిటి? ఇందులో మానవోద్ధరణ ఏముంది? సమత ఎక్కడుంది? సర్వమానవ సౌభ్రాతృత్వం, లోక కళ్యాణం ఎక్కడుంది? పైగా కోడి మాంసం తింటే కోడైపోతారు, మేక మాంసం తింటే మేక బుద్ధులు వస్తాయి, పంది మాంసం తినేవాడు పందైపోతాడు అని చెబితే ఎలా? ప్రపంచంలో అధిక శాతం జనాభా మాంసాహారులై ఉన్నారు. శాకాహారం తింటూ ఎదుటివారిని మనుషులుగా గుర్తించక వారిని కాల్చుకు తినే అమానవీయ ప్రవృత్తిని ఏమందాం? అలాంటి అమానవీయ సంస్కృతిని ఈ దేశంలో శతాబ్దాలుగా సాగిస్తున్నది ఎవరు? ఇకనైనా సరిదిద్దుకోరా? కులాలు ఉండాలండి, ఎవరి పనులు వారు చెయ్యాలండి అని 10th ఫెయిల్ అయి పెద్ద జీయర్ దగ్గర టైపిస్ట్గా బతికిన వాడు చెబితే మనమంతా ఒప్పేసుకోవాలన్నమాట. 2 కోట్ల సంవత్సరాల క్రితం భూమి చతురస్రంగా ఉండేది, చుట్టూ సముద్రం ఉండేది అని చెబితే ఆ చెప్పిన వాణ్ణి విజ్ఞాన ఖనిగా భావించాలన్నమాట. సరే, కాసేపు ఒప్పుకుందాం. కానీ వరాహావతారం గుండటి భూమిని తన ముఖంతో పైకెత్తినట్లు చెప్తున్నారే, సనాతన ధర్మం ప్రకారం భూమి బల్లపరుపుగా ఉందా, గుండ్రంగా ఉందా? ముందు అది తేల్చుకోండి. పందిని తింటే పంది బుద్ధులు వస్తాయనే గురువుకు విషయం తెలిసినట్టు లేదు. పంది, మనిషి రెండూ క్షీరదాలే, అంటే పాలిచ్చే జంతువులే. అవునన్నా కాదన్నా అవయవాల పనితీరులో పోలికలుంటాయి. ఇటీవల పంది గుండెను చనిపోయే దశలో ఉన్న ఒక మనిషికి అమర్చి
అతని ప్రాణం కాపాడారు డాక్టర్లు. సైన్స్ అందించిన మైకు పట్టుకొని కరోనా భయంతో ఫేస్ షీల్డ్ పెట్టుకొని అనాగరికంగా అర్ధనగ్నంగా పచార్లు చేస్తూ పిచ్చి మాటలు చెప్పేవాడిని జ్ఞాని అని, అసిస్టెంట్ సమతామూర్తి అని అందామా? సమాజాన్ని సహస్రాబ్ది కాలం పాటు వెనక్కి నెట్టడానికి చేస్తున్న ఉత్సవాలను హర్షిద్దామా? మతంతో జనాన్ని విభజిస్తున్నందుకు నిరసిద్దామా? సరే, తుది నిర్ణయం ప్రజలదే. ప్రజల విశ్వాసాల మీద కాదు, వారి వివేకం మీద మనందరికీ విశ్వాసం ఉంది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు వారు సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త, వారు అందజేసిన ఈ అంశం ప్రస్తుత సమాజాన్ని సహస్రాబ్ది కాలం వెనకకు నెట్టేద్దామా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఆలోచించండి మరి వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.